చూడండి, మనకి మనిషి జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఒక గృహంలాగా ఉంటుంది అన్నమాట. గృహానికి ఏముంటాయి? తలుపులు ఉంటాయి, కిటికీలు ఉంటాయి, ద్వారాలు, అంటే లోపలికి బయటికి వెళ్ళడానికి ద్వారాలు ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఉద్యోగం కావచ్చు, ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, చదువు, లేదంటే ఇంకా వివాహం కావాలని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, పరిచర్యలో ఎదగాలి, ఇంకా సేవ చేయాలని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక రకాలైనటువంటి పరిస్థితుల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. అయితే కొన్ని సమస్యలు, కొన్ని శోధనల వల్ల, అంటే కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని విషయాల్లో ఎలా ఉంటాయంటే అన్నీ కూడా ఆటంకంగా ఉంటాయి. మనం ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, అంత గందరగోళమైనటువంటి పరిస్థితి, లేదంటే ఇంకా అన్ని దారులు మూసుకుపోయి ఉన్నాయి అనేటువంటి పరిస్థితి, ఇంకా ఏ ఆలోచన లేక, అంటే ఇంకా ఎన్నో ఏ పని చేద్దామన్నా కూడా అన్ని ఆటంకాలే ఉంటాయి. సరే, ఒక సమస్య తీరిపోయింది, ఇంకా ఈ దారి సరళంగా ఉంటుంది, ఈ దారి, ఈ మార్గము, లేదంటే ఈ త్రోవ, లేదంటే ఈ వేలో వెళ్తే మనకి క్లియర్ అయిపోతుంది అని అనుకోవచ్చు. కానీ కొంచెం ముందుకు వెళ్ళేసరికి మరొక అన్నీ మూసివేసిపడినట్లుగా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు నీకు చెప్తున్నాడు, నీకు ద్వారాలు తెరవబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం అంటే మనం చూసినప్పుడు అన్ని ఆటంకాలే వస్తున్నాయి. కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా చాలా మంది ఆలోచన చేస్తూ ఉండొచ్చు, లేదంటే ఎదురు చూస్తూ ఉండొచ్చు, ప్రార్థిస్తూ ఉండొచ్చు, దేవుడికి మొరపెడతా ఉండొచ్చు. అయినప్పటికీ మనం అనుకున్నది మరి, లేదంటే మనం కోరుకున్నది, లేదంటే మనం ఆశపడేది, లేదంటే మనం ప్రయత్నం చేసేది అది నెరవేరకపోయినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు, లేకపోతే దేవుడు నిద్రపోతున్నాడా, దేవుడు ఇంకా చేయట్లేదు ఏంటి అనుకోవచ్చు. కానీ దేవుడి గ్రంథం ఏం పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తా ఉందా? ఆయన చూడండి, ఇశ్రాయేలును కాపాడువాడు, నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీ ప్రార్థనలకి జవాబు రానప్పుడు, లేదంటే నువ్వు మొరపెట్టినప్పుడు, లేదంటే నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు, ఇంకా దారులు మూసుకుపోతున్నట్టుగా, ఇంకా ఇరుకులు, ఇంకా ఆటంకాలు వస్తా ఉంటే, నీవు ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నిద్రపోవట్లేదు, నీ ప్రార్థన ఆలకిస్తా ఉన్నాడు. అంటే దానికి ఒక సమయం వస్తుంది, దానికి ఒక సందర్భం వస్తుంది. దేవుడు ఎప్పుడు, ఎక్కడ, ఎలా సిద్ధపరిచి ఉన్నాడో మనకు తెలియదు కనుక దేవుడు ఈ రాత్రి నీకు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీకు ఆటంకంగా ఉన్నటువంటి, నీకు ఇబ్బందిగా ఉన్నటువంటి, లేదంటే నీ త్రోవకు మరి మూసివేయబడినటువంటి ద్వారాన్ని దేవుడు తెరవబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడువాడు నిద్రపోడు. నిద్రపోడు అంటే నిద్రపోడు అని కాదు, నీ సమస్యలనే ఆయన మర్చిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, ఇంకా మనం గమనించినట్టయితే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం మనం గమనించినప్పుడు, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. చాలు, ఏమంట? నువ్వు చాలా పరిశుద్ధంగా ఉండొచ్చు, నువ్వు చాలా నీతిగా ఉండొచ్చు, నీ ప్రయత్నాలు అన్నీ కూడా మంచిగానే ఉండొచ్చు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ తలంపులు అన్నీ కూడా మంచిగా ఉండొచ్చు. కానీ నీకు ఆపదలు రావా, కష్టాలు రావా, శ్రమలు రావా? ఇంకో విషయం ఏంటంటే బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది, నీతిమంతునికి కలుగు శోధనలు, లేదంటే ఆపదలు అనేకములు. నువ్వు నీతిగా, యథార్థంగా ప్రవర్తించినట్లయితే, విధేయత కలిగి ఉన్నట్లయితే నీకు శోధనలు రావు, ఆపదలు రావు అని దేవుడు ఏమని చెప్పాడా? ఏం చెప్తున్నాడు? నీతిమంతుడికి కలుగు శోధనలు, లేదంటే ఆపదలు అనేకములు. అయితే దేవుని గ్రంథం, దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నది ఏంటంటే, అంటే కష్టాలు లేకుండా ఎవరు ఉండరు, సమస్యలు లేకుండా ఎవరు ఉండరు. సమస్యలు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మన దగ్గర సమస్యలు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సమస్యలు ఉన్నవాళ్ళు ఉన్నారా? దీనికి లేదు. మీకు శోధనలు లేవు, సమస్యలు లేవు, అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ద్వారాలను తెరిచే దేవుడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం మనం చెప్తున్నప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే,
నేను నీ ముందర నడుస్తాను అని చెప్తాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. మెట్టగా ఉన్న స్థలములను సరళము చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు ముందుగా పోవచ్చు అంటే నీ మార్గంలో, నీ త్రోవలో, నీ జీవితంలో నీకు ఒకవేళ మెట్టగా అనిపించింది, కొండగా అనిపించింది, గుట్టగా అనిపించింది, నీవు నడవలేనటువంటి పరిస్థితి అనిపించింది, నీవు ఎక్కలేని పరిస్థితి నీ త్రోవలో, నీ జీవితంలో అనిపించవచ్చు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీకు ముందుగా నేను నడుస్తాను, నీ దారిని సరళం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మన ప్రయత్నం చేత, మన బలం చేత, మన శక్తి చేత మన మార్గాన్ని ముందుకు వెళ్ళిపోదాం, ముళ్ళు లేకుండా, రాళ్ళు లేకుండా, లేదంటే సమస్యలు లేకుండా మనం ఒకవేళ చాలా ఆలోచన చేసి మనం ఇలా వెళ్తే చాలా చక్కగా వెళ్ళొచ్చు అని అనుకోవచ్చు. లేదంటే ఈ ఆలోచన ద్వారా, ఈ యొక్క సలహా ద్వారా మనం వెళ్తే మనం చాలా చక్కగా దీన్ని సాధించగలమేమో అని అనుకోవచ్చు. కానీ దేవుడు లేకుండా, ఆయన యొక్క కృప లేకుండా, ఆయన యొక్క సహవాసం లేకుండా, ఆయన యొక్క కాపుదల లేకుండా నువ్వు సొంత ప్రయత్నం చేసినట్లయితే ఒకవేళ నువ్వు ఎక్కలేనటువంటి కొండలు, లోయలు, గుట్టలు, లేదంటే ఎత్తు పల్లాలు అనేకం నీ మార్గంలో సంభవించినప్పుడు నీవు దాన్ని అధిగమించలేనటువంటి ఆ యొక్క శక్తి నీకు సరిపోదు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా రాత్రి నీతో? నీకంటే ముందుగా నేను నడుస్తాను, నీకంటే ముందుగా నేను వెళ్ళి ఆ మార్గాన్ని సరళం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు నీకంటే ముందుగా నడవబోతా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? దేవుడు ఎటు వెళ్తున్నాడు? దేవుడు ఏం లేదు సార్, దేవుడు నీకు చూపించిన మార్గంలో మనం నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే పై చూపులు ఎలా ఉంటాయంటే ఇటు వెళ్తే చాలా కష్టమేమో అని అనిపించవచ్చు. కానీ దేవుడు ఏదైతే చూపిస్తున్నాడో, దేవుడు ఏదైతే ప్రేరేపిస్తా ఉన్నాడో, దేవుడు ఏదైతే ఈ మార్గంలో నడవని చెప్తున్నాడో, లేదంటే నాతో రమ్మని చెప్తా ఉన్నాడో, దాన్ని సందేహించకుండా ఆయనతో పాటు మనం అడుగులు వేసినట్లయితే, ఆయన వెనక మనం వెంబడించినట్లయితే, ఆయనతో మనం ప్రయాణం చేయగలిగినట్లయితే నీ మార్గాన్ని ఆయన సరళం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపుల మహిమ గల ఈ రాజు ఎవరు? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. ఎవరు ప్రవేశించబోతా ఉన్నారు? మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. పురాతనమైనటువంటి తలుపు. నీకు ఎన్నో పాత సమస్యలు, కొంతమంది సమస్యలు ఎలా ఉంటాయంటే కొన్ని సంవత్సరాల నుంచి అవి వెంటాడుతూ ఉంటాయి. పురాతనమైనటువంటి తలుపులు అడ్డంగా ఉన్నాయి. ఆ ద్వారబంధాలు, ఆ తలుపులు, ఆ మార్గం, ఆ త్రోవ, ఆ దారి కొన్ని సంవత్సరాలుగా మూసివేయబడి ఉంది. నీ జీవితంలో కొన్ని సంవత్సరాలుగా నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు ముందుకు వెళ్ళాలని, కానీ వెళ్ళలేకపోతా ఉన్నావు. నీ శక్తి సరిపోవట్లేదు, నీ బలం సరిపోవట్లేదు, నీ జ్ఞానం సరిపోవట్లేదు. అయితే దేవుడు ఈ రాత్రి గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. అంటే బలమైనటువంటి అడ్డంకులు, లేదంటే పాత పడిపోయినటువంటి సమస్యలు, లేదంటే అసాధ్యంగా కనిపించేటువంటి పరిస్థితులు మన సొంతంగా ఆలోచన చేసినట్లయితే ఇక కష్టమే, ఇక మన వల్ల కాదులే అని ఆపేస్తా ఉన్నాం. మనం వెళ్ళలేదు, మన బలం సరిపోదు. ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే ఇక ఇది మన వల్ల కాదులే అని ఇక విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే కొన్ని గంటలు ప్రయత్నం చేస్తారు కొంతమంది కొన్ని రోజులు ప్రయత్నం చేస్తారు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టు విడవకుండా ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. కొన్ని సంవత్సరాలు గతించినా కూడా
నువ్వు ముందుకు సాగలేకపోయినప్పుడు మరి నిరుత్సాహంతో, నిస్సహాయతతో, బలహీనతతో అక్కడ వెనుదిరిగేవాళ్ళు, లేదంటే అక్కడ ప్రయాణం ఆపివేసేవాళ్ళు, లేదంటే ముందుకు వెళ్లకుండా ఆగిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నీకు నీ సమస్య ఎంత పాతదైనా, నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తావన్నా, ఈరోజు మహిమ గల రాజు ప్రవేశించినట్లు నీ పాత సమస్యలు కూడా తెరవబడబోతా ఉన్నాయి. నీకున్న అడ్డంకులు మరి తెరుచుకోబోతా ఉన్నాయి. హల్లెలూయా. నీకు విడుదల కలగబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, దేవుడు ప్రవేశించలేనటువంటి చోటు ఏది కూడా ఉండదు. ద్వారం ఏది కూడా మూసి ఉండదు. దానంతటదే తెరవబడబోతా ఉంది. దేవుడు నీకు అసాధ్యమైన ప్రతి విధమైనటువంటి ఆటంకాన్ని మహిమ గల రాజు ప్రవేశించినట్టుగా ఆ ద్వారాలన్నీ కూడా తెరవబడబోతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, కానీ ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణము యొక్కయు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? తాళం ఎవరి దగ్గర ఉంటే అప్పుడు ఏమవుతుంది? తాళం లేకుండా తలుపులు ఎలా తెరుచుకుంటాయి? తాళం వేయబడి ఉన్నటువంటి ఆ తాళాలు తీయబడాలి అంటే ఆ తాళాలు ఉండాలి, లేకపోతే నువ్వు ఎలా తీస్తావు? కాబట్టి ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా తాళాలు వేసేబడి మూయబడి ఉన్నటువంటి ఆ తాళపు చెవి ఆయన దగ్గర ఉంది. మహిమ గల రాజు ఆయన చేతిలో ఉంది. ఈరోజు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయని నీకు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, మరి మన జీవితం ఎవరి చేతిలో ఉంది? అవునా? కొన్నిసార్లు మన జీవితాన్ని ఎక్కడెక్కడో ఉంటాయి. ప్రభుత్వం కావచ్చు, మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఎక్కడో పెట్టేసుకుంటారు. నీకు సమస్య వచ్చినప్పుడు అధికారుల దగ్గరికి పరుగులు పెడతా ఉంటారు. లేకపోతే ఆ పరిస్థితిని చూసినప్పుడు భయపడిపోతూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. లేదంటే ఇంకెక్కడికో రాజకీయ నాయకుల దగ్గరకో, ఇంకెక్కడికో, ఇంకెవరి దగ్గరకో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మరి దేవునికి మొరపెట్టేవాళ్ళు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీ ప్రార్థన ఆలకించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేక విషయాలను బట్టి మనం ప్రార్థన చేస్తాం. అనేక విషయాలను బట్టి దేవుడు ప్రతి ప్రార్థన ఆయన సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలము జవాబు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన తెరవబోతా ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఇవన్నీ కూడా ఎలా అంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ వలననే ఇది జరుగును. హల్లెలూయా. దేని వల్ల జరుగుతున్నాయి? నీకు ఆటంకంగా ఉన్నటువంటి, లేదంటే నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేకుండా ఉన్నటువంటి, అది ఉద్యోగం కావచ్చు, లేదంటే వ్యాపారం కావచ్చు, పరిచర్య కావచ్చు, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, నీకు బలహీనపరిచేది లేదంటే ఆటంకంగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా అది తొలగించబడుతుంది. అది నీ శక్తి వలన కాదు, నీ బలము వలన కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ వలన ఇది జరుగును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి వలన, పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన, ఏదో శక్తి చేతనో బలం చేతనో బలవంతులను మనం కావచ్చు. చూడండి, నిజంగా మనం ఏ విధంగా ఉండాలి అంటే, ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, పక్కన వాడితో కొట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రిని చూశాడో వాడికి ఎంత ధైర్యం వస్తుందంటే లెక్కలేనంత ధైర్యం వస్తుంది. తండ్రి చాటుకి వెళ్ళిపోయినప్పుడు చాలా ధైర్యం వస్తుంది. హల్లెలూయా. అలానే మన జీవితంలో మనం కూడా
మన జీవితం లేదంటే మనం కూడా ప్రభువు చాటికి ఉన్నప్పుడు లేదంటే ప్రభువు దగ్గర ఉన్నప్పుడు చాలా ధైర్యం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ శక్తి చేత కాదు, నీ బలం చేత కాదు, కానీ నీ తండ్రి యొక్క లేదంటే పరిశుద్ధాత్మ ఆత్మ వలన ఇది జరుగును. హల్లెలూయా. ఇంకా మనం గమనించినట్లయితే తెరిచినటువంటి ఆ ద్వారం ఎవరు కూడా మూయలేరు. ఎవరైనా మోస్తారా? దేవుడు తెరిచిన ద్వారాన్ని ఎవరు కూడా మూయలేరు. మూసేది ఎవరు? ఒకవేళ మూయాలని ప్రయత్నం చేసేది ఎవరు? సాతాను ప్రయత్నం, వాడి పనే అది. మనం ముందుకు వెళ్ళాలి అని అంటే ఒకవేళ మన యొక్క ఉద్దేశం, మన యొక్క తలంపు, మన యొక్క ఆలోచన, మన యొక్క నడవడిక అది మంచిదైనప్పటికీ, పరిశుద్ధమైనప్పటికీ, అలాంటి పరిస్థితుల్లో ఇంకా అలాంటి వాటిని మూసివేయాలి, లేదంటే ఆటంకపరచాలి, ఇబ్బంది పెట్టాలి, ముందుకు వెళ్ళనివ్వకూడదు, ఇది జరగకూడదు, ఇదేంటి, దీన్ని ఎలా ఆపాలి అనే ప్రయత్నం చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు. మనం ఎంతో గొప్పగా మంచిగా ఒక పని చేయాలని అనుకున్నప్పుడు దాన్ని ఆటంకపరచాలని చూసేవాళ్ళు కూడా అనేక మంది ఉంటారు. అయితే దేవుడు తెరిచిన ద్వారాన్ని ఎవరు కూడా మూయలేరు. రోమాపత్రిక 8వ అధ్యాయం 31 వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం. దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవడు? శత్రువు ప్రయత్నించవచ్చు, మనుషులు లేదంటే ఇంకా ఏదైనా అడ్డుకోవచ్చు, లేదంటే పరిస్థితులు నీకు భయపెట్టవచ్చు. నీ ఆలోచనకి, నీ యొక్క మార్గానికి, నీ యొక్క దారికి, నీ యొక్క త్రోవకి మనుషులు అడ్డుపడవచ్చు, శత్రువులు అడ్డుపడవచ్చు, ఆటంకాలు ఏర్పరచవచ్చు, విరోధంగా ఏదైనా చేయవచ్చు, లేదంటే ఆ పరిస్థితులు నిన్ను భయపెట్టవచ్చు. కానీ ఫలితం ఏంటంటే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షంలో ఉన్నప్పుడు నీకు ఎలాంటి ఆటంకం వచ్చినా దేవుడు నీకు ముందుగా నడుస్తూ ఏమంట, నీకు అడ్డంగా ఉన్నటువంటి ప్రతి దానిని సరళం చేస్తూ నిన్ను మంచి చదునైనటువంటి మంచి త్రోవలో నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనంలో, నీ సంకల్పములలో ఏది అడ్డుపడదు అని యోబు చెప్తా ఉన్నాడు. అంటే దేవుని సంకల్పం, దేవుని చిత్తం, దేవుడి ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం మన జీవితంలో ఏమై ఉందో దేవుడు నిర్ణయించినప్పుడు అది ఆయన సంకల్పంలో ఏది కూడా అడ్డుపడదు. దేవుడు మన జీవితంలో ఏదైతే మనం ఒక ఆలోచన చేయొచ్చు, కానీ దేవుడు ఒక ఆలోచన చేస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అనుకున్న దానికంటే అత్యధికముగా ఫలము దయచేయగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే మన దగ్గర ఎంత ఉంది, దీన్ని బట్టి ఇంత మాత్రమే చేయగలం, లేకపోతే మన బలం ఎంత, మనకి ఎంతమంది ఉన్నారు, దీన్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయి. మన ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే మన శక్తి మీద, మన బలం మీద ఆ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే దేవుని సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం వేరుగా ఉంది. నీవు నీ శక్తిని చూసి, నీ బలాన్ని చూసి, నీ స్తోమతని చూసి, నీ పరిస్థితిని చూసి నీ యొక్క ఆలోచన, నీ యొక్క ఉద్దేశం వేరుగా ఉంది అంటే తక్కువగా భయపడవచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు భయపడవద్దు, నేను సరళము చేయబోతున్నాను. హల్లెలూయా. ఆయన యొక్క ఉద్దేశంలో, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క సంకల్పం నీ జీవితం చాలా గొప్పగా ఉంది. హల్లెలూయా. దేవుడు నేను గొప్ప చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. మరి నువ్వు ఏ విధంగా ఆలోచన చేస్తున్నావు? నీ బలాన్ని చూసుకుని ఇంతే చిన్నగా నీ యొక్క ఆలోచన చాలా చిన్నగా ఉండొచ్చు, కొరచగా ఉండొచ్చు, బలహీనంగా ఉండొచ్చు. అప్పుడు పరిస్థితులను చూసినప్పుడు మరింతగా భయపడి నీవు వెనుదిరగవచ్చు, లేదంటే దాన్ని అధిగమించలేనటువంటి పరిస్థితిలోకి జారిపోవచ్చు. కానీ దేవుడు ఆయన యొక్క ఈ సంకల్పములలో ఏది కూడా అడ్డుపడదు. చూడండి, యెహోవాకు విరోధముగా ఆలోచన
నిలవదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం మనం ఒకసారి గమనించినప్పుడు, నేను చదువుతున్నాను చూడు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు. హల్లెలూయా, హల్లెలూయా. రాబో కాలమందు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగున అంటే భవిష్యత్తు, ఆశ కలిగినటువంటి భవిష్యత్తు, అంటే భవిష్యత్తు గురించి దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. మిమ్మల్ని గూర్చినటువంటి సంగతుల్ని నేను ఎరుగుదును, మీరు ఏమి చేయాలో, మీ జీవితంలో మీరు ఎటు నడవాలో, ఏమి చేయాలో, ఏ పని చేయాలో నేను ముందుగానే నిర్ణయించి ఉన్నాను. అది మీరు తెలుసుకోవాలని నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడు కొన్నిసార్లు ఏ విధంగా ఉండాలి, కొన్నిసార్లు సమయం పట్టవచ్చు, టైం పట్టవచ్చు, కానీ మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఏమవుతుందంటే దేవుడు ప్రేరేపించినటువంటి, దేవుడు చూపించినటువంటి, దేవుడు మాట్లాడి మనకు చూపించిన త్రోవలో మనం వెళతా ఉన్నప్పుడు ఇంకా ఆలస్యం అవ్వచ్చు, లేదా ఇంకా కష్టం అనిపించవచ్చు, ఇది దేవుని చిత్తం కాదేమో అని అనిపించవచ్చు కొన్నిసార్లు. కానీ దేవుడు చెప్తుంది ఏంటంటే ఇది కరెక్టే. మీకు నిరీక్షణ కలగడానికి, భవిష్యత్తులో మీకు నిరీక్షణ కలిగి ఉండడానికి, అని మీ జీవితంలో మీరు ఏమి చేయాలి అనేది నాకు బాగా, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించినటువంటి సంగతులను నేను ఎరుగుదును. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మిమ్మల్ని ఖాళీగా ఉండడానికి, మీతో ఏం పని లేకుండా ఉత్తినే మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి చిత్తాన్ని, ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆయన గుర్తెరిగి ఉన్నాడు, ఆయన జ్ఞాపకం ఉంచుకొని ఉన్నాడు. ఆయన నిద్రపోయేవాడు కాదు, ఆయన ఖాళీగా ఉంచేవాడు కాదు, నిన్ను ఉత్తునే ఏదో కూర్చొని ఉత్తునే ఏర్పాటు చేసుకోలేదు. ప్రతి ఒక్కరి విషయంలో కూడా, ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్క ఆత్మ విషయంలో ఆయన ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని, చిత్తాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీకు నువ్వు నిర్ణయం తీసుకోవాలి, ముందు అడుగు వేయాలి. నువ్వు అడుగు వేయకపోతే బలాంతంగా తాడుగట్టి లాక్కి వెళ్ళిపోయేవాడు కాడాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు అని అంటే లోపలికి వెళ్ళేది ఎవరు, అడుగు వేసేది ఎవరు? మనం నిర్ణయం తీసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని బలవంతంగా చేయబట్టుకుని లాక్కుపోవాలనో, బలవంతంగా తీసుకుపోవాలనో కాదు. ఎవరిని దేవుడు బలవంతం చేయట్లేదు, ఆయన హెచ్చరిక చేస్తా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. కొంతమంది జీవితంలో ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా, ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా వాళ్ళలో చలనం రాదు. ఎలా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి, చెప్పింది 10 సార్లు చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కదు. ఈ చెవిలో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు. దేవుడు కొన్నిసార్లు సూటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది నాకే అదలేదు, వాళ్ళ కోసం అయి ఉంటుంది, ఇది నాది కాదు అనుకుంటారు. దేవుడు చెప్పిందే మరొకసారి రెట్టింపుతో, లేదంటే మరొకసారి మరో సందర్భంలో చెప్పిన మాటని మరొకసారి దేవుడు చెప్తా ఉన్నాడంటే నీవు వినట్లేదేమో, గ్రహించట్లేదేమో జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుడు ఈరోజు నీకు చెప్తున్నది ఏంటంటే నీవు నిర్ణయం తీసుకోవాలి. దేవుడు నీ చిత్తంలో, నీ జీవితంలో ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కానీ నువ్వు నిర్ణయం తీసుకోవాలి. దానికి కావలసినటువంటి సమస్తము కూడా ఆయన సమకూర్చి ఉన్నాడు, అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు. నువ్వు జస్ట్ వెళ్తే సరిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెహోషువ ఆయన చెప్తా ఉంటాడు, మీరు ఎన్నాళ్ళు ఈ విధంగా ఆలోచన చేస్తారు? మీరు అయితే అటు ఉండండి, లేకపోతే ఇటు ఉండండి. మీరు చేస్తే మీ ఇష్టం. మిమ్మల్ని అయితే బలవంతంగా ఇక్కడ రాకొచ్చి ఎవరైనా కూర్చోబెట్టారా?
కూర్చోబెట్టలేదు కదా. జనులతో ఏదో శుభ చెప్తా ఉన్నాడు. ఏంటంటే మీరు చేస్తే అటైనా ఉండండి, లేకపోతే దేవునైనా ఆరాధన చేయండి. నేను మా కుటుంబం మాత్రము ఏం చేస్తాం? యెహోవాని సేవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలవంతం అయితే చేయట్లేదు. నేను నా కుటుంబం మాత్రము యెహోవాని సేవిస్తాం. మరి ఈరోజు నేను నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? మీరే. ఎవరికి వారే. మా పిల్లల్ని నేను నడిపిస్తాను అని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకుంటే సరిపోదు. మా తల్లిదండ్రులు నడిపిస్తానని చెప్పేసి పిల్లలు నిర్ణయం తీసుకుంటే సరిపోదు. ఎవరి జీవితం వారిది, ఎవరి త్రోవ వారిది. దేవుడు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క విధమైనటువంటి ద్వారాన్ని తెరవబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ దినమందే నీవు ఎంచుకోవాలి. ఒకవేళ ఆలస్యం చేసావనుకో, తలుపులు మూయబడినాయి అనుకో, నువ్వు వెళ్ళలేవు. చూడండి, ద్వితీయోపదేశకాండం 30:19 కూడా, యాకోబు 2:17 కూడా ఇదే మాట మనకి రాయబడింది. చూడండి, మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో పేతురు నీళ్ల మీద నడిచాడు. హల్లెలూయా. నీళ్ల మీద మనిషి అనేవాడు ఎవడైనా నీళ్ల మీద నడుస్తారా? నడవగలుగుతారా? కానీ పేతురు నడిచాడు. ఎలా నడవగలిగాడు? పేతురు వాడలో ఉన్నప్పుడు, లేదంటే పడవలో ఉన్నప్పుడు ప్రభువారిని చూశాడు. ప్రభువారు నీళ్ల మీద నడుస్తూ ఉన్నప్పుడు నేను కూడా నడవాలనే కోరిక పేతురులో కలిగింది. అయితే దేవుడు రమ్మన్నాడు, రా, నువ్వు కూడా నడవచ్చు అని చెప్పాడు. అప్పుడు ఎంత ధైర్యం ఉంటే, ఎంత నమ్మకం ఉంటే సముద్రంలో ఉన్న మనిషి పడవలో నుంచి నీళ్ళలో కాలు పెట్టి దిగటానికి ప్రయత్నం చేస్తాడు. ఎంత ధైర్యం ఉండాలి? మీరు చేయగలుగుతారా? ఆ ధైర్యం, ఆ అడుగు వేసాడు కనుకనే పేతురు నీళ్ల మీద నడవగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ముందు అడుగు వేయాలి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు బలహీనుడు అని నువ్వు అనుకోవచ్చు, కానీ నిన్ను బలవంతుడిగా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయలేనని నువ్వు అనుకోవచ్చు, నీవు చేయగల సమర్థుడిగా, అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యము చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. పేతురుని నీళ్ల మీద నడిపించగలిగాడు. ఒకవేళ ఆ పరిస్థితులను చూసి భయపడిపోయి, చూడండి, గాలి, తుఫాను, ఆ పరిస్థితులను చూసి ఇది నిజంగా నీళ్ళే అని భయపడినప్పుడు మునిగిపోయాడు పేతురు. అయితే మళ్ళా దేవునికి కేకలు పెట్టాడు, మొరపెట్టాడు. వెంటనే దేవుడు చేయబట్టి లేపినప్పుడు నీళ్ల మీద నడవగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, బలమైనటువంటి కార్యాలు దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, మనం గమనించినట్టయితే మత్తయి సువార్త 7:7 ఒకసారి మనం చదువుకున్నాం. ఇక్కడ 3 మాటలు మనకు కనపడతాయి. అడుగుడి ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. ఏం చేయాలి? అడగాలి, వెదకాలి, తట్టాలి. అంతేకాదు, అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఒక పట్టుదల ఉండాలి, ఒక నిర్ణయం ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. చూడండి, అపొస్తలుల కార్యంలో పేతురు ఒకసారి చెరసాలలో వేయబడినప్పుడు సంఘం అంతా కూడా ప్రార్థన చేసింది. అప్పుడు ఏం జరిగింది? చెరసాల పునాదులు, లేదంటే ఇనుప సంఖ్యలు అన్నీ కూడా విడిపోయినాయి. హల్లెలూయా. ఇది దేని ద్వారా సాధ్యమైంది? సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేశారు. అప్పుడు ఏం జరిగింది? ఆ ఇనుప ద్వారాలు కావచ్చు, ఇనుప గడియలు కావచ్చు, లేదంటే ఎత్తడి ద్వారాలు కావచ్చు, అన్నీ కూడా తెరవబడతాయి. హల్లెలూయా. అక్కడ పరిస్థితులు నీకు ఆ విధంగా అనిపించవచ్చు, సంఖ్యలు వేయబడినట్టు ఉండొచ్చు, లేదంటే ఒక బలమైనటువంటి ఆటంకం అని అనిపించవచ్చు. అది ప్రార్థన ద్వారా తీసివేయబడుతుంది, ప్రార్థన ద్వారా తొలగించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అడగాలి,
అడుగుడి మీకు ఇవ్వబడను. మనం అడిగితే అమ్మాయినా సరే ఏం చేస్తుంది? చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి, తల్లి వెంటనే పరిగెట్టుకొచ్చి ఏమిస్తుంది? పాలిస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం అడగాలి, అప్పుడు అది నీకు ఇవ్వబడుతుంది. అడుగుడి మీకు ఇవ్వబడను. ప్రార్థన ద్వారా సమస్తము కూడా సాధ్యమవుతుంది. నీకు ఇనుప సంఖ్యలు కూడా, లేదంటే ఇత్తడి గుమ్మాలు కూడా తీసివేయబడతాయి. ఇంకా మనం గమనించినట్లయితే మనం ప్రార్థన కనుక లేకపోతే మన జీవితంలో, లేదంటే నువ్వు ఎంతో ఖరీదైనటువంటి ఫోన్ కొనుక్కున్నావు, ఫోన్ కొనుక్కున్నావు, లేదంటే ₹1,00,000 పెట్టి ఫోన్ కొనుక్కున్నావు, దాంట్లో ఛార్జింగ్ లేదనుకోండి, ఏమవుతుంది? పనికొస్తుందా? దేనికైనా పనికొడుతుందా? దేనికైనా ఉపయోగపడుతుందా? అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ప్రార్థన నీ జీవితంలో లేకపోతే దేంతో సమానమో తెలుసా? చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి మనం గమనించినట్లయితే, ఇంకా మనం గమనిస్తే మొదటి సమయాల గ్రంథం 15:22 ఒక మాట ఉంటుంది. ఏంటంటే విధేయత కలిగి ఉండాలి, లేదంటే మాట వినుట. ఆయన మాట మనం వినాలి. ఏదో బలులు అర్పించడమో, పుట్టేళ్ల కొవ్వుని అర్పించడమో కాదు, కానీ మాట వినుట శ్రేష్టం. మాట వినడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞల్ని అనుసరించాలి. ఆయన చెప్పిన మాటని మనం విధేయత కలిగి ఉండాలి. కనుక చూడండి, మనం గమనించినట్లయితే విధేయత అనేది బలి కన్నా, లేదంటే అన్నిటికన్నా శ్రేష్టమైనది. హల్లెలూయా. మరి చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే ద్వారాలను ఒకవేళ నీకు నీ ప్రయత్నంలో మూసివేయబడతా ఉన్నాయి, అడ్డంకులు వస్తూ ఉన్నాయి, చిక్కుముళ్ళు వస్తూ ఉన్నాయి, లేదంటే ద్వారాలు మూయబడతా ఉన్నాయి అంటే దానికి కారణం ఏంటో తెలుసా? మూడు విషయాలు. ఒకటి ఏంటంటే నీలో ఉన్నటువంటి భయం, రెండవది ఆలస్యం, మూడవది నిర్లక్ష్యం. దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి, నీవు భయపడకు. యెషయా గ్రంథం 41:10 ఒకసారి మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 41:10 చూడండి, నేను చదువు. నీవు దాసుడు వనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుని ఉంటియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. హల్లెలూయా. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ఒకవేళ నీవు ఇంకా భయపడుతున్నావేమో, నీ పరిస్థితులను చూసి ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, లేదంటే నీకు అడ్డంగా ఉన్నటువంటి ఆ యొక్క మూసివేయబడినటువంటి ఆ దారి, లేదంటే ఆ ద్వారం, లేదంటే ఆ తలుపులు, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ అడ్డంకులు, ఇరుకులు, శ్రమలు, ప్రతి విధమైనటువంటి సమస్యను, ఆ యొక్క పరిస్థితిని చూసి ఒకవేళ నీవు భయపడుతున్నావేమో, కానీ నీవు భయపడకు. ఒకవేళ నీవు భయపడినట్లయితే దాన్ని నీవు అధిగమించలేవు. కనుక నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మరొకటి ఆలస్యం. చూడండి, 10 మంది కన్యకలు ఉన్నారు, 5 ఏం చేశారు? సిద్ధపడలేదు, ఆలస్యం చేశారు, లేట్ చేశారు. ఏమైంది? వచ్చినప్పుడు చూద్దాంలే, ఇప్పుడు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు చూద్దాంలే, ఇంకా రావడానికి ఎప్పుడు వస్తాడో తెలియదు, లేదంటే అప్పుడు ఇల్లు కొనుక్కొచ్చుకుందాంలే అని నిర్లక్ష్యంగా ఉన్నారు, ఆలస్యం చేశారు. పెళ్లి కుమారుడు వచ్చాడు, సిద్ధంగా రెడీగా ఉన్న వాళ్ళందరూ ఆయనతో పాటు లోపలికి వెళ్ళారు, విందులో పాల్గొన్నారు. తర్వాత ఏమైంది? తలుపులు మూసివేయబడి. ఒకవేళ నీవు ఆలస్యం చేస్తే ఏమవుతుంది? తలుపులు మూయబడతాయి. ఒకవేళ నువ్వు భయపడితే, వెనక్కి జారితే నీకు ఆటంకాలు రావచ్చు, మూసివేయబడవచ్చు. లేదంటే నువ్వు ఆలస్యం చేస్తే నీకు తలుపులు మూయబడవచ్చు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే తలుపులు మూయబడవచ్చు. కనుక రేపు చూద్దాంలే, నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే, నెక్స్ట్ మంత్ చూద్దాంలే అని నువ్వు ఒకవేళ ఆలస్యం చేస్తే తలుపులు, ద్వారాలు, నీ మార్గము మూయబడవచ్చు. కనుక
నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్షణం అందే తగిన సమయంలో నీవు నిర్ణయం తీసుకున్నట్లయితే దేవుడు నీ మార్గాన్ని అంతా కూడా అన్ని సిద్ధం చేసి ఆయన ఉంచాడు కనుక దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు, నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు, నిన్ను నడిపించబోతా ఉన్నాడు. అయితే నిర్ణయం నీవు తీసుకోవాల్సింది ఆయన్నే అనుసరించాలి, ఆయన మాట వినాలి, ఆయన్ని అనుసరించాలి, ఆయన మార్గం నీకంటే ముందుగా ఆయన వెళ్ళి అన్ని సిద్ధం చేస్తా ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఆయన బలవంతంగా నడిపించే దేవుడు కాదు, కానీ ఆయన చెప్తున్నాడు, నేను తలుపు దగ్గర నిలబడి ఉన్నాను, మరి తలుపు తడుతా ఉన్నాను. ఒకవేళ మీరు తీసినట్లయితే నేను మీతో కలిసి, మీరు నాతో కలిసి భోజనం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి బలవంతం అయితే లేదు, ఆయన ఏదో భయపెట్టి నువ్వు తలుపుల్ని నీ దగ్గరికి నేను వస్తాను, నీ ఇంటికి నేను వస్తాను, లేదంటే తలుపులు బద్దలు కొట్టుకుని వస్తాను, ఇనుప సంఖ్యలు లేదంటే ఇనుప గడియలు ఇవన్నీ పగలగొట్టుకుని వస్తాను అంటే బలవంతం చేయటం లేదు. కానీ ఒకవేళ ఆయన తలుపు తట్టినప్పుడు నువ్వు తీస్తేనే అప్పుడు ఆయన నీతోటి కలిసి ఉండడానికి ఆయన రాబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రి దేవుడు మనతో చెప్తుంది ఏంటంటే, దేవుడు చేసిన వాగ్దానం, నూతన సంవత్సరంలో అందరూ వాగ్దానాలు తీసుకున్నారా? గుర్తుందా? ఏ వాగ్దానం వచ్చిందో గుర్తుందా? మర్చిపోయారా? నేను 3 వారాలు అయిపోతుంది. ఈరోజు ఎంత తారీఖు? 17 అంట. 17 17 రోజులు అయిపోయిందిగా. మర్చిపోయారా? గుర్తుందా? దేవుడు మర్చిపోడు. దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని ఆయన మర్చిపోయాడో కాదు, మాట ఇచ్చిన వాడు మర్చిపోయాడో కాదు, వాగ్దానం చేసిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. దేవుడు నీతో చేసిన వాగ్దానాన్ని దేవుడు తీర్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. నెరవేర్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనం కనిపెట్టుకుని మరి ఆయన మార్గంలో నడవడానికి దేవుడు ఈరోజు చెప్తున్నటువంటి వాగ్దానం చేసినటువంటి మాట ఏంటంటే, నీకు అడ్డంగా ఉన్న ప్రతి దాన్ని ఆయన తీసివేయబోతా ఉన్నాడు. నేను ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు నువ్వు గ్రహించలేనటువంటి గొప్ప సంగతులు నేను నీకు తెలియజేస్తాను అంటున్నాడు. ఇప్పుడు అంటే ఆయన ఆలకించినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు నీవు గ్రహించలేనటువంటి గొప్ప సంగతులను నీకు తెలియజేస్తా అంటున్నాడు. మరి దేవుని ఆ విధంగా అలాంటి కృప ధైర్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె సమయాన్ని సోదరుడు